కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు వేదిక, సమిష్టి డెసిషన్స్ కు ప్లాట్ఫామ్. అలాంటి మంత్రివర్గ భేటీ చుట్టూ తెలంగాణ గట్టు పొలిటికల్ రచ్చ నడుస్తోంది. రాష్ట్ర కేబినెట్ భేటీని రచ్చబండలాగా మార్చి ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి పంపకాలకు డయాస్గా చేసుకున్నారని బీఆర్ఎస్ అటాక్ చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఇంతకు కేబినెట్ భేటీలో ఏం జరిగింది? సీఎం మంత్రుల మధ్య వాగ్వాదం జరిగిందా? బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజమెంత? కేబినెట్ భేటీ చుట్టూ తెలంగాణ రాజకీయం రంకెలు. కేబినెట్ దండుపాళ్యం ముఠాగా తయారైందన్న హరీష్. బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రుల సవాళ్లు. అసలు కేబినెట్ భేటీలో చర్చించిందేంటి? సీఎం మంత్రుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచిందా? కాంట్రాక్ట్ల పంపకాల లెక్కలు తేల్చుకున్నారా? తెలంగాణ రాజకీయాలు మాంచి రంజు మీదున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. సమయం దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ ను కార్నర్ చేయడంలో బీఆర్ఎస్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. కేబినెట్లో పర్సనల్ పంచాయతీలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంత్రులు గ్రూపులుగా విడిపోయి తిట్టుకున్నారని హరీష్ రావు ఎలిగేషన్స్ చేశారు. అంతేకాదు, రాష్ట్ర కేబినెట్ దండుపాళ్యం బ్యాచ్ గా మారిపోయిందని సీరియస్ కామెంట్సే చేశారు హరీష్ రావు. అయితే కేబినెట్ మీటింగ్ లో పర్సనల్ విషయాలు చర్చకు రాలేదంటున్న మంత్రులు కావాలనే తమను బద్నాం చేస్తున్నారని హరీష్ రావుపై మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలని హరీష్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. ఇక హరీష్ రావుకు మద్దతుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వాయిస్ రేజ్ చేశారు. చర్చకు సిద్ధమంటూ ట్యాంక్ బండ్ దగ్గరున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు గడ్డ మీదకు వెళ్లి తాను సవాల్ విసిరానని, అయితే ఆయన మొహం చాటేసుకుని వెళ్లిపోయారని అడ్లూరి రివర్స్ అటాక్ చేస్తున్నారు. పోటాపోటీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో అందరి దృష్టి కేబినెట్ భేటీపై పడింది. ఇంతకు ఈ నెల 23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే చర్చ తెర మీదకొచ్చింది. ఆ కేబినెట్ భేటీ జరగడానికి ముందు మంత్రి జూపల్లి ఐఏఎస్ రిజ్వీ వివాదం, అంతకుముందు కొండా సురేఖ పొంగులేటి ఎపిసోడ్ రచ్చరంబోలా అయింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో ఫుల్ సీరియస్ అయ్యారని, మంత్రులను లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారని అంటున్నారు. అంతేకాదు, అమాత్యులు కూడా ఎక్కడా తగ్గలేదని మంత్రులు జూపల్లి, పొన్నం, కొండా సురేఖ కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. మీరు వాటాల కోసం కొట్లాడుకుంటే మళ్లీ గెలవమని రేవంత్ అంటే తమ శాఖల్లో వేలు పెట్టొద్దని మంత్రులు సీఎంకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు చెప్పకుండా చెక్పోస్టులు ఎలా రద్దు చేస్తారని పొన్నం ప్రభాకర్ నిలదీసినట్లు ఇన్సైడ్ టాక్. తన ఆదేశాలనే పాటించనప్పుడు మంత్రి పదవి ఎందుకని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారట. సేమ్ టైం కొండా సురేఖ, పొంగులేటి కాంట్రాక్టుల సమస్యను కూడా రేవంత్ రెడ్డి సెటిల్ చేసినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనకు చెప్పాలని రేవంత్ రెడ్డి మంత్రులను పదే పదే కోరారని, మీడియా ముందు ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారని అంటున్నారు. అంతేకాదు, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే అన్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారట రేవంత్. తనను ఫెయిల్యూర్ సీఎంగా చూపించే కుట్ర జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ అమాత్యులపై ఫైర్ అయ్యారట రేవంత్. తాను ఫెయిల్ అయితే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కూడా విఫలమైనట్లు కాదా అని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్ భేటీ తరువాత ఇన్ని విషయాలు బయటకొచ్చాయంటే ఇక సమావేశంలో చర్చించిందేముంటుందన్న టాక్ వినిపిస్తోంది. మంత్రులతో సెపరేట్ గా మాట్లాడారట సీఎం. అధికారులను బయటికి పంపించి ప్రత్యేకంగా సీఎం, మంత్రులే కొద్దిసేపు వాదనకు దిగారని అంటున్నారు. ఆ తరువాత ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ప్రస్తావన మంత్రివర్గ సమావేశాన్ని మమ అనిపించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నెల 23న జరిగిన కేబినెట్ భేటీలో ఒక్క ప్రజా సమస్యపై కూడా చర్చ జరగలేదని, పక్కా పర్సనల్ విషయాల కోసమే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారని అంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కేబినెట్ దండుపాళ్యం ముఠాలా తయారైందంటూ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడాల్సి వచ్చిందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. పంపకాలు, పర్సనల్ పంచాయతీల కోసమే కేబినెట్ భేటీ అంటూ హడావుడి చేస్తున్నారని కారు పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో స్టేట్ కేబినెట్ భేటీ చుట్టూ రాష్ట్ర రాజకీయం తాండవం చేస్తోంది.
అయితే మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చించారనే దానిపై మాత్రం ఓ క్లారిటీ రాని పరిస్థితి ఉంది.